ప్రజా విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించి ఆర్జితరుల సంతృప్తి లక్ష్యంగా సమగ్రమైన పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 119 ఆర్జీలను ఆయన స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించే కార్యక్రమాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి కతీబ్ కౌశర్, బాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల్ని సావధానంగా విని సానుకూలంగా స్పందించి వినతుల్ని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందిన సమస్యలపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. కలెక్టర్ను కలిసి పలు సమస్యలు ప్రజాప్రతినిధులు వివరించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు కలెక్టర్ను కలిశారు. వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కలెక్టర్కు పలు వినతులు సమర్పించారు. అది అయిపోయింది సార్. మొన్న 15,000 ఇచ్చండి స్టార్టింగ్ మొత్తానికి తీసేసారు. 6 రూపాయలు కూడా లేదు. చేశారా వచ్చారా? మీ మెడికల్ ఆఫీసర్ వచ్చారా? చూసారా? ఏమన్నారు? ఇది మొన్న సాక్షులు వచ్చింది ఇదేనా? చెయ్యి ఒకటి ఉందన్నారు, కాళ్ళు వెరిఫై చేసామన్నారు. యాక్చువల్లీ అలా వచ్చిన తర్వాత మాట్లాడాను. డీజీహెచ్ ఒక టీంని పంపించాము, ఆల్రెడీ మాట్లాడదాం. గ్రీవెన్స్ మనకి మండపేట మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. సో స్పెసిఫికల్లీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయడానికి వి కేమ్ హియర్. సో ఆల్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, అలాంగ్ విత్ ఆర్డీఓ అండ్ ఆల్ ద ఆఫీసర్స్. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ కెన్ బి ఈజీలీ రిజాల్వ్డ్. సో అలాంటి వాటి మీద దృష్టి పెడతాము. అట్ ద సేమ్ టైం మేజర్ పార్ట్లో ఇక్కడ కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ రోడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పెన్షన్ ఇష్యూస్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇష్యూస్ చెప్పారు. సో ఈ 3 మేజర్ ఆస్పెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 ఒకటి ఏంటంటే మేజర్గా మనకి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి విలేజెస్లో. అక్కడ చెత్త రోడ్ల మీద వేయడం, అక్కడ కాల్చడం, ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని రేజ్ చేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా విల్ ట్రై టు రిజాల్వ్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్. సో ఇందులో కొన్ని ఆర్ఎన్బి రిలేటెడ్గా ఆల్రెడీ కొన్ని మనకు శాంక్షన్స్ వచ్చాయి, ఆ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి డిఈస్ అండ్ ఎస్సీస్ కూడా చెప్పారు. సో వితిన్ 1 మంత్లో ఎక్కడెక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక 2 crores వర్త్ శాంక్షన్స్ వచ్చాయి ఫర్ రీస్టోరేషన్, అంటే కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్లలో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేయడానికి. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. సో డెఫినెట్గా ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. పాత వర్క్లో పెండింగ్ ఏమన్నా కాంట్రాక్టులు అమౌంట్లు ఆపడం కానీ
ఆ ఇష్యూ మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయి సార్? యా, కొన్ని మండల పరిషత్లో కొన్ని వచ్చాయి, కొన్ని ఇష్యూస్ అయితే వర్క్ చేశారు ఆల్రెడీ పరిశోధించి రావాలని. సో వెరిఫై చేసి అవన్నీ కూడా మండల పరిషత్ యొక్క రిజల్యూషన్స్తో పాటు క్లియర్ చేస్తారు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ.